హాయ్ అండి. వెల్కమ్ టు భారతి బిజినెస్ మగ్గం వర్క్ ఛానల్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మీషో నుంచి మగ్గం ఫ్రేమ్ అయితే నేను 1½ ఇయర్ బ్యాకే తెప్పించుకున్నానండి. నేను మగ్గం వర్క్ మీకు నేర్పిద్దామని ఇవాళ మీకు క్లాత్‌కి ఎలా ఫిక్స్ చేయాలనేది ఈ వీడియో అండి. ఫ్రేమ్స్ అయితే గనుక 2 ఫ్రేమ్స్ వస్తాయండి ఇందులో. మీడియం ఫ్రేము, లార్జ్ ఫ్రేమ్ అండి. ఇది పెద్ద ఫ్రేమ్ అండి. నేను దీనికైతే ప్లాస్టర్ చుట్టేసుకున్నానండి. కొంతమంది క్లాత్ కూడా చుట్టుకుంటారు. అలా కూడా చుట్టుకోవచ్చు. ఎందుకంటే క్లాత్‌కి పీసులు కింద స్టిక్ అయిపోతుందండి. ఇది వుడ్ కదా! అందుకని నేను క్లాత్ గానీ, అదైనా గానీ మీరు పెట్టుకోవచ్చు. ఇదండి టైట్నింగ్ చేసుకునే స్క్రూ అండి. అదే మీకు చూపిస్తున్నాను. ఇది ఇంకో ఫ్రేమ్‌కొచ్చేసిందండి. ఒక ఫ్రేమ్‌కేమో నేను ప్లాస్టర్ చుట్టేసుకున్నాను. ఇంకో ఫ్రేమ్‌కైతే నేను ఈ విధంగా అయితే స్క్రూ అయితే గనుక వస్తుందండి. అది మనం టైటన్ చేసుకోవచ్చు. నేను తిప్పుతున్నాను చూసారా? ఆ గ్రీన్ కలరు. ఆ గ్రీన్ కలర్‌తో అది పట్టుకుంటే చాలండి. ఇంకెక్కడ పట్టుకోవసరం లేదు. క్లాత్ పెట్టేసి అది తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టాండ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. మనకి ఇది రౌండ్ స్టాండ్ అండి. కొంతమంది స్క్వేర్ స్టాండ్ ఉంటదండి. స్క్వేర్ స్టాండ్ కూడా 1200 ఆ రేంజ్‌లో వస్తుంది. బేసిక్‌గా బిగినర్స్‌కి ఇది మటికి చాలా యూజ్‌ఫుల్ అవుతుందండి. అంటే ఎప్పుడైనా సరే మగ్గం వర్క్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎక్కువ పెట్టుబడి పెట్టి నేర్చుకోవాల్సిన లేదండి. ఇలా మనం సింపుల్‌గా మీషోలోంచి మనము తక్కువలోనే వస్తుందండి. 400, 350 ఆ రేంజ్‌లోనే వస్తుంది. అంటే సింగిల్ మీకు మగ్గం స్టాండే కావాలి. ఇతరత్ర వస్తువులు ఏది అవసరం లేదు అనుకుంటే మీకు 400 ఆ రేంజ్‌లో వస్తుందనుకుంటా. ఒకసారి చెక్ చేసుకోండి. మగ్గం ఆరి ఫ్రేమ్ అని కొట్టినా వచ్చేస్తుంది మీషోలో సెర్చ్‌లో. అలాగా నేను స్టాండ్స్‌కి లెగ్స్ అయితే ఇచ్చారు కదా! దాన్నే స్క్రూ ఇచ్చాడండి. ఆ స్క్రూ అయితే నేను అలా అనేది ఫిట్ చేసేసుకుంటున్నాను. అలా 4 స్క్రూలనేది మనం ఫిట్ చేసేసుకోవచ్చండి. నేను మగ్గం వర్క్ నేర్పుతానండి. నేను 2 ఇయర్స్‌గా నేను మగ్గం వర్క్ అయితే నేను ప్రాక్టీస్ చేస్తున్నానండి. నాకు అందులో ఆ ఎక్స్‌పీరియన్స్‌లో నేను చాలా టిప్స్ అయితే నేను నేర్చుకున్నాను. అంటే నేను ఫస్ట్ ఒక ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. ఆ సిస్టరు నాకు అంటే బేసిక్స్ బానే నేర్పారు. నాకు కొంచెం అడ్వాన్స్ లెవెల్‌లో నేర్చుకోవాలని నేను మగ్గం వర్క్ ఛానల్ ద్వారా మగ్గం వర్క్ కోర్స్ అయితే నేర్చుకున్నానండి. వాళ్ళ కార్డ్ ప్లస్ కోర్సు 5000 అయితే నేను పే చేశానండి. ఫుల్ టైమ్ వ్యాలిడిటీ అన్నారు. అందుకనే నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్న టిప్స్ అన్నీ నేను మీకు చెప్తాను. ఓకేనా? అందుకే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేను ఏది చేసినా వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడైతే నేను క్లాత్‌కి ఫిక్స్ చేసేసుకుంటున్నానండి ఫ్రేమ్ అనేది. అలాగా తిత్తులు ఏమీ లేకుండా సమానంగా అన్నీ చూసుకొని తర్వాత అయితే గనుక మనము పైన ఫ్రేమ్ పెట్టేయాలండి. స్క్రూ తిప్పే ఫ్రేము. కింద అనేది ప్లాస్టర్ పెట్టింది కింద పెట్టుకొని తర్వాత క్లాత్ పెట్టి తర్వాత ఇది పెట్టుకోవాలండి. అది పెట్టుకున్నాక మనము స్క్రూ అనేది తిప్పుతూ ఉండాలండి. కొంచెం టైట్ చేసుకోవాలండి. ఫస్టే టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకొని స్లోగా అంటే మనం టైట్ చేసుకోకుండా తిప్పినట్టయితే అది మీకు పడిపోతుందండి. టైట్ అవ్వదు. ఆ క్లాత్ అనేది టైట్ అయ్యాకే మనము పట్టి గుంజాలండి టైట్‌గా. మగ్గం వర్క్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఉంది కదండీ! మగ్గం వర్క్ వాళ్ళు. వాళ్ళ దగ్గర చెప్తారండి వాళ్ళైతే. ఎక్స్‌ప్లనేషన్ అనేది చాలా బావుంటుంది. కాకపోతే కోర్స్‌కేంటంటే 3000, 5000 అంటారు. ఎందుకండి మనం అంతంత రేట్లు పెట్టి నేనే చెప్పేస్తాను కదా టిప్స్ అన్నీ మీకు. ఓకేనా? అందుకనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అలా టైటైన్ చేసేసుకోవాలండి మనము. కాట్ ఉందండి నాకు. మగ్గం కాట్ వాళ్ళ దగ్గర తెప్పించుకున్నది. దాని క్వాలిటీ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. మీకు కావాలంటే నేను వేరే వీడియో దాని గురించి పోస్ట్ చేస్తాను. కామెంట్స్‌లో చెప్పండి. ఓకేనా? ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్‌లో చెప్పండి. లాస్ట్ వరకు చూడండి. ఇలా ఇలా అయితే గనక మనం ఒక సైడ్ పట్టుకోవాలండి. ఒక సైడ్ పట్టుకొని ఇంకో వైపు అనేది లాగుతా ఉండాలండి. అదిగో నేను క్లాత్ చూసారా లాగుతున్నప్పుడు ఆ తిత్తులన్నీ కూడా సాఫీగా అయిపోతున్నాయండి. గమనించారో లేదో గానీ
అలా సాఫ్ట్‌గా అయిపోతది. మనము ఇంక ఏది ఉండదు. క్లాతు అలా ముడతలు ముడతలు ఏమి రావు. మొత్తం అన్నీ ఫ్రీగా అయిపోతుంది అలాగే మనము. ఒక ప్ ఒక ఒక చెయ్యేమో కింద పెట్టుకోవాలండి. ఒక చెయ్యేమో అలా పట్టుకొని అలా గట్టిగా లాగాలి. గట్టిగా లాగితే అది ఇంకా టైట్ అయిపోతుందండి. టైట్ అయిపోయాక కూడా మీకు ఛాన్స్ ఉంటే స్క్రూ అనేది తిప్పేసుకోండి. అప్పుడు ఇంకా కదలదనమాట. ఓకేనా? ఇలా అయితే నేను మగ్గం వర్క్ అయితే ఒక సిస్టర్ అయితే నేను కామెంట్ పెట్టారండి. "అక్క నువ్వు బాగా చెప్తున్నావు అక్క యూట్యూబ్‌లో. మీరు మీరెలా నేర్చుకున్నారు? జర్నీ ఏంటి?" అని అడిగారండి. మోటివేషన్‌గా చెప్పండి అన్నారు. నేను యాక్చువల్‌గా బీటెక్ అనేది చేశానండి. బీటెక్ చేసి నేను ఈ ఫీల్డ్‌లోకి ఎందుకొచ్చానంటే తర్వాత పిల్లలు ఇవన్నీ నాకు కుదరలేదండి మ్యారేజ్ అయ్యాక. అందుకనే నేను ఈ ఫీల్డ్‌లోకి రావాల్సొచ్చింది. ఖాళీగా ఇంట్లో కూర్చొని ఏం చేస్తామండి, ఇలా ఏదో ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ అయన్నీ ట్రై చేశాను. అయన్నీ సెట్ కాలేదండి. ఈ ఫీల్డ్‌లోకే వచ్చేసాను నేను. ఇలాగ టైట్ అయిపోతుందండి. చూసారా ఎంత టైట్‌గా ఉందో? ఆడవాళ్ళకి ఇదొక మంచి ఛాన్స్ అండి. ఇదనే కాదు టైలరింగ్ ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి చాలా మంచి ఆప్షన్స్ అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా. ఎప్పుడైనా ఆడోళ్ళు ఖాళీగా ఉంటే మైండు ఎటో వెళ్ళిపోతుంది. ఇలాగ ఏదో ఒక పని వెతుక్కొని ఆ పనిలో నిమగ్నమైపోయి ఉంటే మీకింకా థాట్స్ అనేవి ఎటు వెళ్ళవండి. ఇలాంటి మరెన్నో టిప్స్ నేనైతే మీకు మోటివేషన్‌గా చెప్తాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే లైక్ చేయండి. ఓకేనా? అలా నేను క్లాత్ అనేది స్టాండ్ అనేది ఫ్రేమ్‌కైతే పెట్టేసుకున్నాను. అలా అయితే వర్క్ అనేది చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి.